రాజమండ్రి లాలా చెరువు శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లాలా చెరువు మెయిన్ రోడ్ ప్రక్కన శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో ఆంధ్ర క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ అసోసియేషన్ అనుబంధ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం ప్రెసిడెంట్ బిషప్ పొన్నమాటి బాల్జీ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ పి సుందర్రాజ్ అధ్యక్షతన జరిగింది. కేంద్రంలో రాష్ట్రంలో గత ఏడాది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు గల పలు సమస్యలను పరిష్కరించేందుకు 12 సూత్రాలతో ఒక మెమరాండం తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాస్కు అందించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు, పాస్టర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు, విదేశీ విద్య, జెరూసలేం యాత్ర, ఉపాధి హామీ పథకాలు, గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పరిమితితో ఇచ్చిన ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్స్కు 10 సంవత్సరాలకు రెన్యువల్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బిషప్ పొన్నమాటి బాబ్జీ, రెవరెండ్ డాక్టర్ డానియల్ విల్సన్, బిషప్ నక్కా ఆనంద్ కుమార్, రెవరెండ్ డాక్టర్ సుందర్ రాజు, బ్రదర్ కె శాంతారావు, గౌరవ అధ్యక్షులు బిషప్ పి రాజేంద్ర ప్రసాద్, బిషప్ టి ఆర్థర్ ప్రసాద్, బిషప్ ఈ సువార్త రాజు, రెవరెండ్ డాక్టర్ నక్కా జోసఫ్ ఆనంద్ పాల్, రెవరెండ్ డాక్టర్ గొట్టిముక్కల శాంసన్ రాజు, 26 జిల్లాల గవర్నింగ్ బాడీ మెంబర్స్, కేంద్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు, దైవజనులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ ఈటె స్వామిదాస్ గారి ద్వారా విఎం పాపులర్ అందింది. అందిన వెంటనే విదేశీ విద్యా సౌకర్యం, అలాగే ఉపాధి కల్పన, అలాగనే మరి 5,000 రూపాయలు పాస్టర్ గారికి అందరికీ వర్తించినట్లు ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే మ్యారేజ్ లైసెన్స్ విషయంలో గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు మాత్రం పరిమితి ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిన్నగా మొన్న ఈటె స్వామి వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలకు రెన్యూ అవకాశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని మనందరి తరఫున వారి హర్షాలు తప్ప ద్వారా చెందుతాం.